ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. విజయవాడ కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం. ప్రకాశం జిల్లా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. కామారెడ్డి శ్రీ మార్కండేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో సజ్జన సాంగత్య కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ యోగా మాస్టర్ జంగారెడ్డి ప్రతి నెల క్రమం తప్పకుండా వివిధ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ధ్యానం మరియు ఉపాధ్యాయులకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పిరమిడ్ క్యాప్ స్పిరిచువల్ సైన్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. స్వాధ్యాయం, సామూహిక ధ్యాన విశిష్టతను అందరికీ తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఉపాధ్యాయులకు ధ్యాన ప్రచారం చేయటం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసిన వారు అవుతారని ఈ సందర్భంగా సూచించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ ధర్మపురి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ధర్మపురి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మశక్తి గురించి, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం గురించి వేమన పద్యాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. మాటకేమి ఫలము మనసు నిలప ఫలము మనసు నిలప తేట మాట దొరుకు నీవే దేవతామూర్తి కాళికాంబ అంశ కాళికాంబ. 24 లక్షల జీవరాశుల్లో కేవలం మానవుడికి మాత్రమే ఆ పరమాత్ముడు అద్భుతమైన వాక్ ఇచ్చాడు. ఆ మాటను మనము ఎంతో మంచి మాట్లాడాలి, ఇతరులకు మేలు చేసే విధంగా మాట్లాడాలి. ఏది మాట్లాడతామో అదే మనం పొందుతాము. నోటిలోని మాట నుదుటి మీద రాత. మన రాతను మనం బాగా చేసుకోవాలంటే ఇతరులకు ఎప్పుడు మేలు చేసే విధంగానే మాట్లాడాలి, మేలునే కోరుకోవాలి, మంచే కోరుకోవాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిలబడిపోయాడు వాళ్ళ కింద. ఆమెమో సింహాసనం మీద కూర్చుంది. అప్పుడు ఆమెకు ఒక భావం కలిగిందంట, నా భర్తను నువ్వు ఎంత కిందికి తొక్కాలా అని నీ దుర్బుద్ధితో ఎంత తొక్కాలనుకున్నావో అంతగా వాళ్ళు పైకి ఎదిగినారు. ఎందుకంటే వాళ్ళ స్థాయి అర్థమైంది. పైకి ఎదిగారు. నువ్వు ఎంత తొక్కాలనుకుని నీ వల్ల కాలేదు అని ఎవరికైనా నవ్వు వస్తే పోయాడు. మనకు మైసభలో చూపిస్తారు కానీ ఒరిజినల్ అంటే ఆమె సామాజికంగా పైన బతకను, నీ చచ్చిపోతాను అంటే చెప్పు నువ్వేమవుతుంది అంత సులభం కాదంటాడు దుర్యోధనుడు. అది నువ్వు నేను చేసే పని, నువ్వు నేను అందరం పోయి కట్టకట్టుకొని ఒక్క శ్రీకృష్ణుడు దాని మనం మొత్తం సుదర్శన చక్రం నుంచి మొత్తం అలాగే క్లీన్ చేస్తాడు కాలంటే. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రామలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలా మన ప్రతిబింబం మనం ఎలా చూసుకుంటున్నామో మన స్వస్వరూపం మన లోపల ఆత్మ అలా వికసింపజేస్తుంది. లోపల ఉంది. మనకి ఆత్మ ఉందా? ప్రతి ఒక్కరికి లేదా? ప్రతి ఒక్కరికి ఆ ఆత్మ పదార్థం ఉంది. అందుకని పొద్దున్నే లేచేటప్పుడు మనం తెల్లవారుజామున ఎన్ని గంటలకు లేస్తాము? 4కి లేద్దామా?
ఎవరి టైం వాళ్ళది, ఎవరి సమయం వాళ్ళది. లేస్తాం కదా, లేచినప్పుడు వెంటనే మనం మంచం మీద కానీ కింద పడుకున్న వాళ్ళు కానీ లేస్తానే నేను శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, ఈ ఇంద్రియాలు నావి కాదు, ఈ మనస్సు నాది కాదు, బుద్ధి కాదు, ఇంకేం మరి ఆత్మ చైతన్యాన్ని, ఒక శక్తివంతమైన ఆత్మ చైతన్యాన్ని నేను. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ మున్ని విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ పిల్లడు అంటానే అతను చెప్పేవాడు చాలా బాగుంటాయట. సరే, నువ్వు ధ్యానం మాత్రం వదులుతాను అనద్దు. నువ్వు సరాసరి స్వర్గానికి పోవాలంటే దేవుడు చూస్తావా? ఈ 40 రోజుల్లోనే నీకు ఏ దేవుడు అల్లా ఇష్టమో ఆ దేవుడు నీ ముందే వచ్చి ధ్యానం చేస్తావు, చూస్తావా అన్న. మురుగొత్తానా నిజం బాబు, ప్రాణం చెప్తాను. లేదు, నీకు పూర్వజన్మ సుకృతం ఉంటే ధ్యానంలో మాత్రం ఖచ్చితంగా ఆ పరమాత్ముడు కనపడతాడు. భక్తి విశ్వాసాలతో చేయి ధ్యానం, నువ్వు ఖచ్చితంగా కనపడతాడు. కామారెడ్డి దేవి విహార్ శ్రీ మార్కండేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్స్ చంద్రశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణ మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ పాండురంగ జ్ఞాన బోధకులుగా పాల్గొన్నారు. పంచ వాయువులపై మానసిక శారీరక ఆరోగ్యం ఎలా ఆధారపడి ఉంటుందో తెలియజేశారు. ఈ సందర్భంగా ధ్యానము, యోగా గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రాణవాయువు అనేది సరిగ్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఉదాహరణ వాయువు. మనము ఎన్ని కిలోల బరువు ఉన్నా, మన శరీరం ఎన్ని కిలోల బరువు ఉన్నప్పటికీ కూడా మనం తేలికగా ఉంటాం అన్నమాట, చాలా హుషారుగా ఉంటాం. మీరు చూడండి, రాత్రి మంచి నిద్ర పడితే ఒక 7 గంటలు 8 గంటలు పూర్తిగా మంచి నిద్రలో మనం ఉంటే మార్నింగ్ మన శరీరం అల్కగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మనం రాత్రి తిన్నది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హాయిగా అనిపిస్తుంది. ఏ వాయువు వల్ల అంటే అది ఉదాహరణ వాయువు. కొంతమందికి 80-70 కిలోలు ఉన్నప్పటికీ, 100 కిలోలు ఉన్నప్పటికీ, 110-120 కిలోలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ శరీర బరువు వాళ్ళకి తెలియదు. అలాంటి వాయువు ఏంటి అంటే ఉదాహరణ వాయువు. కొంతమంది కూర్చొని ఇలా పైకి లేస్తూ ఉంటారు, అది లెవిటేషన్, అది చేసుకుంటారు. వాళ్ళకి ఏ వాయువు మీద పట్టు ఉంటుందంటే ఉదాహరణ వాయువు మీద పట్టు. కాబట్టి 5 వాయువులు సక్రమంగా పనిచేయాలంటే డాక్టర్ అవసరం లేదు, మందులు గోళ్ళు అవసరం లేదు. అంటే మనము శ్వాస మీద ధ్యాస పెడితే ఈ 5 వాయువులు సరిగ్గా పనిచేస్తాయి. మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 40వ రోజున హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీఖాన్ దంపతులు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారు చక్కటి ఆత్మజ్ఞానం మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఆయన చేయమన్నారంటే దాదాపు 7-8 నెలల నుంచి వర్షం లేదు. అక్కడ పీచ్ తర్వాత ఆపిల్ కాయలు పంట వేశారంట. వాళ్ళ హిమాలయాల్లో వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం పడినప్పుడే ఆ నీళ్ళని వాళ్ళు స్టోర్ చేసుకుని మొక్కలు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. అమ్మ, నీ పాదం అనుకోవాలి, లేదా భగవంతుడి యొక్క అదృష్టం అనుకోవాలి తెలియదు, ఇన్ని నెలల తర్వాత వర్షం పడిందని చెప్పేసి ఆ హిమాలయాల్లో ఆ వర్షము ఆ రోజు అద్భుతము, అద్భుత అంత అన్నమాట. ఏంటంటే చుట్టుపక్కల మొత్తం అయితే గులాబీ మొక్కలు, అసలు అట్లాగా గులాబీ మొక్కలు పెంచుకుంటారు ప్రతి ఇంటి దగ్గర. ఈ సైజు గులాబీలు అండి మనకు ఇక్కడ వచ్చే గులాబీలు ప్రతి ఇంట్లో. అసలు ఆమె ఉన్న కోటలో నుండి ఎన్ని గులాబీ చెట్లు, అసలు వర్ణనాతీతం అన్నమాట. అంత అద్భుతమైంది. అయిపోయింది ఆ బాబాజీ గారి దగ్గర పొద్దున 6 నుంచి సాయంత్రము 3-4 దాకే సమయం, ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. ప్రకాశం జిల్లా జమ్మలపాలెం గ్రామం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ వాసంతి విచ్చేసి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను వివరించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. స్థిర సుఖాసనం, శరీరానికి సుఖంగా హాయిగా కదలకుండా కూర్చోవాలి.
సుఖమయ ప్రాణాయామం. సహజంగా జరుగుతున్న శ్వాసని ఒక సాక్షిగా గమనిస్తూ కూర్చోవాలి. ఆలోచన వచ్చినప్పుడల్లా శ్వాస మీద ధ్యాస. ఎవరు కలుగుతారు? విశాఖపట్నం గాజువాక స్వతంత్ర నగర్ శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 2 రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాచక్రం 2 కార్యక్రమాన్ని మాస్టర్ జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 13, 14వ తేదీలు శని ఆదివారాలలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా మాస్టర్స్ శ్రీనివాస్ గాంధీ, శ్రీనివాస్ రావులు హాజరు కానున్నారు. హనుమకొండ పద్మాక్షి రోడ్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నృత్య ధ్యానం మరియు బ్రహ్మ జ్ఞానబోధ కార్యక్రమాన్ని హనుమకొండ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత్ హాజరు కానున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ హరికృష్ణ, పార్వతి హాజరు కానున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి బస్టాప్ వద్ద చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ శేషసాయి వరప్రసాద్ విచ్చేనున్నారు. గుంటూరు అరండల్పేట ఆర్య సమాజం ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా ఓషో మేవ్లానా మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాసరావు హాజరు కానున్నారు. గుంటూరు బాలాజీ నగర్ జగద్గురు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని గుంటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 18వ తేదీ గురువారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విచ్చేరున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం ఎస్ఆర్సీఎం హార్ట్ఫుల్ సెంటర్ కన్హా శాంతివనం ఆడిటోరియంలో 2 రోజుల పాటు పత్రిజీ విజయోత్సవ కార్యక్రమాన్ని పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20, 21వ తేదీ శని ఆదివారాలలో జరగనుంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ పిఎంసి శాటిలైట్ లాంచ్ జరుగుతుంది. పిఎంసి షేర్ హోల్డర్స్ కి కన్హా శాంతివనంలో ఉచిత వసతి ఏర్పాటు చేశారు. ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఏప్రిల్ 20, 21 తేదీలలో హైదరాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించుకోనున్న కార్యక్రమం పత్రిజీ విజయోత్సవం. ఈ కార్యక్రమంలో భాగంగా పిఎంసి సొంత శాటిలైట్ లాంచ్ కార్యక్రమం జరుగును. వేదిక ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం కన్హా శాంతివనం. 1500 ఎకరాలలో విస్తరించి ఉన్న కన్హా శాంతివనాన్ని అనుభూతి చెందండి. పత్రిజీ విజయోత్సవం కార్యక్రమంలో పాల్గొనే ఆత్మీయులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. గమనిక: పిఎంసి షేర్ హోల్డర్స్ కి 20వ తేదీ రాత్రి కన్హా శాంతివనంలో వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక కన్హా శాంతివనం, ఆడిటోరియం హార్ట్ఫుల్నెస్ సెంటర్, హైదరాబాద్, తెలంగాణ. రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వెంటనే సంప్రదించండి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం.
నమస్కారం.